శాసనసభ ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్రీడా పోటీలు గుంటూరు విజయవాడలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మంత్రి కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల క్రీడా పోటీలు ఏ విధంగా క్రీడా స్ఫూర్తిని నింపబోతామని అనుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి క్రీడలను ఏ విధంగా అభివృద్ధి చేయబోతా ఉంది, సౌకర్యాలు ఏ విధంగా కల్పించబోతాం. ఇది ఒక మంచి సంప్రదాయం. గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు అందరూ కలిసి ఈరోజు శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకి క్రీడా కార్యక్రమాలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు 3 రోజుల పాటు నిర్వహించడం అనేది, అది కూడా సాయంత్రం పూట, మార్నింగ్ అంతా సెషన్ అవుతుంది, ఈవినింగ్ టైం మటుకి ఈ క్రీడా స్ఫూర్తిని నింపడం కోసం ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే గతంలో కూడా మరి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్లో ఇలాంటి పోటీలు నిర్వహించేవారని చెప్పి అనుకునేవాళ్ళం. తర్వాత 2014-19లో కూడా మేము ఆ గతంలో కూడా ఇలా స్పోర్ట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 5 సంవత్సరాలు అసలు కనీసం శాసనసభ్యులకి సరైనటువంటి అవగాహన లేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ మంచి సంప్రదాయానికి మళ్ళీ తిరిగి శ్రీకారం చుట్టడం అనేది సుపరిణామం. దీనివల్ల క్రీడాకారుల్లో కూడా ఒక స్ఫూర్తిని వస్తుంది. మరి గ్రామీణ క్రీడలు కూడా ఇవాళ పెద్ద ఎత్తున ప్రోత్సహించుకోవాలి. మరి దాని మీద ఈ కార్యక్రమం అనేది చాలా హర్షించాల్సిన విషయం. మరొకసారి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రభుత్వం చూసుకున్నట్లయితే క్రీడలను కూడా అవినీతిమయంగా మార్చినటువంటి పరిస్థితి, ఆడుదాం ఆంధ్ర పేరుతో కిట్ల కొనుగోలు విషయంలో కూడా అవినీతికి పాల్పడిన ఆరోపణలు కూడా వచ్చాయి. దానికి ఆరోపణలు కదా, వాస్తవాలే. ఎందుకంటే గతంలో నేను కూడా స్పోర్ట్స్ మినిస్టర్గా వర్క్ చేసినప్పుడు క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేయడానికి కానీ, ఖేలో ఇండియా నుంచి కానీ పెద్ద ఎత్తున ఆ రోజున గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ఐడెంటిఫై చేయడం కోసం కూడా ఆ రోజు కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకున్నాం. కానీ 5 సంవత్సరాలు ఏ కార్యక్రమాలు చేయకుండా ఇంకా దాంట్లోనే అవినీతికి చేసే కార్యక్రమం, ఆడుదాం ఆంధ్ర అని చెప్పి పనికిరాని కిట్లు ఇచ్చి దాంట్లో కూడా కమిషన్లు కొట్టుకున్నటువంటి సందర్భాన్ని చూసాం. ఇవాళ దాని మీద విచారణ కూడా మరి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇవాళ చాలా అవసరం ఉంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో మనకి గచ్చిబౌలి స్టేడియంస్ కానీ ఇవన్నీ కూడా హైదరాబాద్లో, తెలంగాణలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున డెవలప్ చేయడం, నేషనల్ గేమ్స్ కానీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కానీ జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. తిరిగి మళ్ళీ అదే స్ఫూర్తిని మన ఆంధ్ర రాష్ట్రం తీసుకురావాల్సిన. ఎందుకంటే ఆ రోజున మరి పివి సింధుకి ఆ రోజు పుల్లల గోపీచంద్కి ఇచ్చినటువంటి అకాడమీ వల్ల ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ఒక క్రీడా స్ఫూర్తికి మరి గతంలో ఇక్కడ ఇంటర్నేషనల్ మరి మెడల్ సాధించడం అనేది ఒలింపిక్స్లో జరిగింది. మరి అటువంటి స్ఫూర్తి మళ్ళీ మన రాష్ట్రం రావాలని కోరుకుంటాం. 12 రోజుల పాటు జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా ఈ బడ్జెట్ కేటాయింపులు కావచ్చు ఏ విధంగా చాలా ఇప్పుడు, ఎందుకంటే గతంలో మొక్కుబడిగా సమావేశాలు జరిగిన 5 సంవత్సరాలు కూడా మనం చూసాం. ఎవరు వచ్చి వాళ్ళు చెప్పుకునే పరిస్థితి లేదు. ఎవరు కూడా ఎమ్మెల్యేలు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. కేవలం వాళ్ళు కావాల్సిన బిల్స్లను చేసుకునేవాళ్ళు, బడ్జెట్ చేసుకునేవాళ్ళు, అంతటితో క్లోజ్ వైండప్ చేసేవాళ్ళు. కానీ ఇవాళ చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి వాళ్ళ ప్రతిపక్షం వచ్చి అక్కడ ఉండాల్సినటువంటి సందర్భం ఉన్నా కూడా ఆయన ఏదో పదవి కోసం ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా పారిపోయినటువంటి సందర్భం. ఇవాళ అది చట్టసభలు వేదిక, మనం ప్రజల గురించి చర్చించవచ్చు, ప్రజా సమస్యల మీద మాట్లాడవచ్చు. అట్లాంటి వేదికను ఉపయోగించుకోలేనటువంటి ఒక అసమర్థ నాయకుడు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేసిన దురదృష్టకరం. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ప్రజాస్వామ్యం అపహాస్యం చేశారన్నట్టు ఆరోపణ. అంటే ప్రజలు ఇవ్వలేదా హోదా? మేము ఇచ్చేది ప్రజలు ఇవ్వకపోతే ప్రజలను అడగండి. మీరు 11 సీట్లు పరిమితి అయిపోతే దానికి ఒక చట్టం, మన రాజ్యాంగం ఉంది. రాజ్యాంగంలో ఉన్నటువంటి దీని ప్రకారం ఎన్ని సీట్లు వస్తే ఎవరు ఎట్లాంటి ఇది ఇవ్వాలనేది, ప్రతిపక్షం ఇవ్వాలనేది ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఈ రకంగా మరి మాట్లాడినటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి మళ్ళీ ఒక మంచి సాంప్రదాయం ఇవాళ చట్టసభల్లో, అటు అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ చాలా సారవంతంగా చర్చలు జరిగినాయి. ప్లస్ ఒక మంచి సాంప్రదాయాన్ని శ్రీకారం చుట్టింది. రేపు అమరావతికి సంబంధించి పునః శంకుస్థాపన కార్యక్రమం జరగబోతుంది అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేపు ఆయన కలిసి ఆహ్వానించబోతా ఉన్నారని చెప్తాం. ఎందుకంటే ఇవాళ అమరావతి పనులు వేగవంతంగా చేయటం కోసం నిన్న క్యాబినెట్ కూడా అన్నీ కూడా ఫైనల్ చేసుకోవడం జరిగింది. దాదాపు 50,000 కోట్లు దగ్గర ఇవాళ ఆ పనులన్నీ కూడా టేకప్ చేయబోతుంది. ఇవాళ కేంద్రం కూడా సపోర్ట్ ఉంది. ప్రధాని గారు కూడా మొన్న విశాఖపట్నం వచ్చి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు చేశారు. ఇవాళ మళ్ళీ మరి అమరావతికి రావడం అనేది ఒక శుభపరిణామం. తప్పకుండా మన ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరుగుతుందని భావిస్తాం.
ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే అమరావతి నిర్మాణం ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆయన చెప్తా ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల కాలంలో క్రీడలకు సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా క్రీడల్లోనే అవినీతికి పాల్పడినటువంటి సందర్భం ఉందన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల క్రీడా పోటీల ద్వారా ఒక క్రీడా స్ఫూర్తి అయితే ఈ రాష్ట్రంలో క్రీడాకారుల్లో నెలకొంటుందన్నటువంటి అభిప్రాయాన్ని అయితే ఆయన వ్యక్తం చేశారు. వీడియో జర్నలిస్టు రంగాతో రామకృష్ణ, సిటీ 24x7 విజయవాడ.